నమస్తే, వెల్కమ్ టు లియా ఎంటర్టైన్మెంట్. కన్నడ నుంచి వచ్చినా కూడా తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు యాక్టర్ సౌందర్య. సావిత్రి తర్వాత మరో సావిత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆ కాలంలో ఎక్స్పోజింగ్ ఉన్న సందర్భంలో కూడా ఆవిడ ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా పద్ధతిగానే నెంబర్ 1 హీరోయిన్ గా పేరు గడించారు. మరి అలాంటి సౌందర్య మాడించి ఇవాటికి 20 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆవిడకు గుర్తుగా ఆవిడ సినీ జీవితం గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు. నమస్కారం అండి. నమస్తే మా. సో సావిత్రి అంతటి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య అనే చెప్పొచ్చు. ఆ రోజుల్లో మరి కన్నడ నుంచి వచ్చినా కూడా తెలుగు అమ్మాయిలాగా ఒక చీర కట్టుతో ఎన్నో హిట్స్ కూడా ఆవిడ సంపాదించుకున్నారు. అలాగే చాలా మందికి పేరుగా కూడా చాలా హిట్స్ అయితే అందుకున్నారు. మరి అలాంటి సౌందర్య చనిపోయి ఇవాళకి 20 ఏళ్ళు అవుతుంది. సో ఆవిడ గురించి మీ మాటల్లో కొన్ని గొప్ప విషయాలు ఏమంటే చెప్పాలా? ఆవిడ అర్ధాంతరంగా ఆవిడ జీవితం ముగిసిందమ్మా. అది ఎవరు ఊహించలేదు, ఆవిడ కూడా ఊహించలేదు. కాకపోతే వాళ్ళ నాన్నగారు జ్యోతిష్యులు, ఆయన చెప్పారట నీకు ఒక పెద్ద ప్రమాదం ఉంది అంటే తను నమ్మలేదు. ఆవిడ నమ్మకుండా లేదు, నేను 50 ఏళ్ళు నిరాటంకంగా సినీ ఇండస్ట్రీని వెళ్తాను, నేను మంచి హీరోయిన్ అవుతాను అని చెప్పినప్పటికీ కాలం తన పని తాను చేసుకెళ్తుంది అంటారు కదా, ఆ రకంగా ఆవిడ మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. అదేం జరిగిందంటే ఆవిడ భారతీయ జనతా పార్టీలో చేరారు. కరీంనగర్ ఎన్నికలకి ప్రచారం కోసం ఆవిడ బెంగళూరులో బయలుదేరినప్పుడు మంటలు అంటుకుని ఆ తలుపు రాలేదు ఆవిడ బయటపడడానికి, చార్టర్డ్ ఫ్లైట్. దాంతో కళ్ళ ముందు సజీవ దహనం అయిపోయారు ఆవిడ. అది ఆవిడకి అసలు నిప్పంటే భయంట. అదొకటి మనకు తెలుసు, ఆ రోజుల్లోనే చెప్పుకున్నారు. కానీ ఆవిడ దురదృష్టం అది. అలాగే తెలుగువారి దురదృష్టం కూడా. ఎందుకంటే ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికంటే ఆవిడ ఒక తెలుగు నటీమణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దో షీస్ ఫ్రమ్ బెంగళూరు. ఆవిడ అసలు పేరు సుమ. ఆవిడ 1972లో జన్మించారు. 72 అంటే ఇప్పుడు ఆవిడ బతుకుంటే, సో ఆవిడ అనుకున్నది ఆవిడ సాధించి ఉండగలిగేవారు. అది దురదృష్టంగా మనం భావించాలి. కాకపోతే ఆవిడ చేసిన క్యారెక్టర్స్, ఆవిడ అన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో కూడా చేశారు. ఆవిడ మంచి క్యారెక్టర్స్ చేశారు. మీరు చెప్పినట్టుగా ఆవిడ ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా ఆవిడ ఏ సినిమా చేసినా కూడా అన్ని సినిమాలు అలాగే చేశారు. అంటే ఆవిడ ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఎక్స్పోజింగ్ చేస్తేనే హీరోయిన్ అన్న నానుడికి భిన్నంగా ఆవిడ తనని తాను నిలుపుకోగలిగారు, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఆవిడ. ముఖ్యంగా సౌందర్యలో ఉండే ఇదేంటంటే తను తెలుగు అమ్మాయిలాగానే ఉంటుంది. ఎవరైనా చెప్తే తప్ప ఆవిడ కన్నడిగా అని మనకు తెలియదు. అలాగే తను వెంకటేష్ గారితో చేశారు, రజనీకాంత్ గారితో. పడయప్ప చాలా గొప్ప మూవీ, అది అంటే చాలా పెద్ద హిట్ పడయప్ప అనేది. వెంకటేష్ గారితో చాలా సినిమాలు చేశారు. అలాగే అందరితోటి ఆవిడ మోహన్ బాబు గారితో చేశారు. ప్రతి ఒక్క హీరోతోటి ఇంచుమించుగా ఆవిడ చేశారు. నాగార్జున గారితో చేశారు, ఆవిడ కృష్ణ గారితో చేశారు. ఆవిడ ఇంతమంది యాక్టర్స్ తో చేసినా కూడా హిట్ పేరు అంటే వెంకటేష్ గారు, సౌందర్య గారు అనే చెప్తారు. సో ఆ మధ్య కాలంలో వాళ్ళ మధ్య చాలా గాసిప్స్ కూడా బయటకు వచ్చినాయి. సో అవి ఎంతవరకు నిజమంట? అమ్మ, గాసిప్స్ అని మీరే అంటున్నారు, అందుకని దాని గురించి, అందులో చనిపోయిన వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడుకోకూడదు. ఒక మంచి నటిగా మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత బాబు మోహన్ గారితో ఒక మంచి పాట ఉంది ఆవిడకి. అసలు ఎవరైనా బాబు మోహన్ గారితో చేయటానికి ముందుకు వస్తారో చెప్పండి అంటే ఆయన ఒక కమేడియన్తో ఒక మంచి హీరోయిన్గా వెలుగుతున్న ఆవిడ. కానీ షీఈ్ వెరీ సింపుల్ అనమాట. ఆవిడ సింప్లిసిటీ కదా నిదర్శనం. అంటే అక్కడ క్యారెక్టర్ ముఖ్యం, కానీ అక్కడ మనతోటి నటించే యాక్టర్ ఎవరు అనేది ఆవిడ దృష్టిలో పెట్టుకోలేదు. అది మంచి లక్షణం. అది ఆవిడలో ఉండే గొప్పతనం కూడా. అలాగే బాబు మోహన్ గారు కూడా ఆ పాటలో చాలా చాలా బాగుంటుంది ఆ పాట. అదొక పెద్ద హిట్. అలాగే చాలా ఆవిడ కెరీర్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఆవిడ ఆ రకంగా అర్ధాంతరంగా వెళ్ళిపోవటం అనేది నిజంగా మన బాధ. మేడం, ఆవిడ అంటే ఏ కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎలా ఉండేది? అలాగే ఆవిడ చిన్న వయసులోనే, అంటే పెళ్ళైన నెల రోజులకో 2 నెలలకో చనిపోయింది అని విన్నా. సో ఆవిడ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు, దాని గురించి ఏమన్నా? అంటే ఆవిడ తన చిన్నప్పటి క్లాస్మేట్ రఘు, ఆయన పేరు. అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆవిడ 2003 ఏప్రిల్ 27న రఘు గారిని పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగానే చేసుకున్నారు ఆవిడ. 2004 ఏప్రిల్ 17న పోయారు. తర్వాత వారు ఇంకో పెళ్లి చేసుకున్నారని విన్నాం, మనకు తెలియదు. వాళ్ళ బ్రదర్ని కూడా కోల్పోయారు ఆవిడ వాళ్ళ బ్రదర్ ఒకేసారి చార్టెడ్ ఫ్లైట్లో మరణించడం జరిగింది. అదొక పెద్ద దెబ్బ. వీళ్ళు సామాన్య కుటుంబం. కాకపోతే ఈవిడికి డైరెక్టర్స్ కూడా బాగా ఆవిడని ఎలివేట్ చేశారు. ముఖ్యంగా అమ్మోరు సినిమా ఆవిడకి చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టిన సినిమా అమ్మోరు.
మల్లెమాల సంస్థ నుంచి వచ్చింది ఎంఎస్ రెడ్డి గారు. మీరు వారి పేరు విన్నారు లేదు, వారు కూడా గొప్ప కవి. ఎంఎస్ రెడ్డి గారు నిర్మాతే కాకుండా మంచి రైటరు, మంచి కవి కూడా వారు. సో అలాంటి ఎంఎస్ రెడ్డి గారి వల్ల, అంటే ఆ సంస్థ వల్ల ఆవిడకి అమ్మోరు సినిమా ద్వారా గుర్తింపు వచ్చి తర్వాత ఆవిడకి బోల్డ్ సినిమా ఆఫర్లు వచ్చాయి. అంటే ఒక హీరోయిన్గా నిలదొక్కుకోవటానికి ఆవిడకి ఆ సినిమా ఒక ప్రాతిపదిక అయింది. అదొక ఏమంటారు స్టెప్పింగ్ స్టోన్ అయింది ఆవిడకి. ఆ తర్వాత ఆవిడ ఎన్నో సినిమాలు, మంచి మంచి సినిమాలు చేశారు. రైట్. ఇప్పుడు ఆ తరం కాకుండా ఈ తరంలో చూసుకుంటే ఒక్క హీరోయిన్ కి 4-5 సినిమాలు వచ్చిన తర్వాతే ఇంకా బ్రేక్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంతమంది ఇష్టం ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నారు, లేదు అంటే సైలెంట్ గా బిజినెస్ అలా ముందు నుంచే ప్లాన్ చేసుకొని చూసుకుంటున్నారు. కానీ ఆవిడ ఒక 10 ఏళ్ళు పైనే ఒక సినిమాలో అప్పట్లో రాణించింది. ఆవిడ చాలా మందితో హిట్ పేరు అనిపించుకుంది. ఒకవేళ ఆవిడ బ్రతికుండి ఉంటే ఇప్పటికి ఎలాంటి పొజిషన్ లో ఉండేదంటారు? ఆవిడ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నా కూడా ఇంకా ఇప్పుడు కూడా ఆవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు చెప్పినట్టుగా ఒక హీరోయిన్ మహా అయితే ఓ 10 సినిమాలు చేయటం గొప్ప. ఇప్పుడు 50 సినిమాలు 100 సినిమాలు ఎవరు చేయట్లేదు. అంటే స్కోప్ కూడా లేదు. జనాలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. యువతలో మార్పు వచ్చింది. ఇదివరకుట్లాగా హీరోని కానీ హీరోయిన్స్ని కానీ ఎక్కువ సంవత్సరాలు భరించే శక్తి ఇప్పటి జనానికి లేదు. కాబట్టి సౌందర్య గారు బతుకుంటే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆవిడ హీరోయిన్గా నిలదొక్కుకోవడం అయితే కష్టం. ఏది ఏమైనప్పటికీ ఆవిడ చిన్న వయసులో మరణించడం మన దురదృష్టం. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. నమస్తే.